దేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చారిత్రక రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా దేశం మరింత అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ నాచారంలోని స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బీజేపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలకు సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోదీ దీర్ఘాయుష్యుతో ఉండాలని, వికసిత భారత్ ఆశయం నెరవేరాలని వారు ప్రార్థించారు. महाराज की भारत माता की जय, भारत माता की जय. గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు వారు ఒక నూతన అధ్యాయానికి నాంది పలికినటువంటి శుభ సందర్భంగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి 4398 రోజుల పాటు దేశానికి ప్రధానిగా సేవలు అందించినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క రికార్డుని బద్దలు కొడుతూ మరి నేటికి 4400 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం పిలుపులో భాగంగా నరేంద్ర మోడీ గారు ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని వర్ధిల్లాలని చెప్పి భగవంతుణ్ణి కోరుతూ మరి దేశానికి వారి యొక్క సేవలు మరింత అవసరం అని చెప్పి భావిస్తూ యావత్ భారతావని పక్షాన నరేంద్ర మోడీ గారి పేరు మీద ఈరోజు నాచారం డివిజన్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వారి పేరు మీద అర్చన చేయించి ఆ భగవంతుడి యొక్క కరుణ కటాక్ష వారికి కలగాలని చెప్పి రానున్నటువంటి రోజుల్లో ఈ దేశానికి ఏ రకంగా అయితే వికసిత్ భారతే లక్ష్యంగా వారి దేశాన్ని సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ ఏ రకంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారో అదే రకమైనటువంటి వారికి భగవంతుడి యొక్క బలాన్ని చేకూర్చాలని చెప్పి మనసారా కోరుతూ వారి పేరు మీద ఈరోజు మేము అర్చన చేయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా మా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులు, మా యొక్క సిర్పూర్ కాగజ్ నగర్ శాసనసభ్యులు గౌరవ శ్రీ పాల్వాయి హరీష్ బాబు గారు కూడా రావడం జరిగింది. వారికి కూడా ఈ యొక్క భగవంతుని యొక్క కరుణ కటాక్ష ఆ యొక్క భగవంతుని వారికి కూడా కలగాలని చెప్పి మనసారా కోరుతూ